నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. గాంధీ, ఇర్విన్ ఒడంబడిక గురించి పేపర్లన్నింటిలో ప్రముఖంగా వచ్చింది. చేసిన సత్యాగ్రహానికి, త్యాగాలకు, చిందిన రక్తానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని యువతరం ఆవేశపడుతున్నప్పుడే భగత్ సింగ్ని, అతని సహచరులను ఉరితీశారు. శారద ఆ వార్త విని అచేతనంగా ఉండిపోయింది చాలాసేపు. సుదర్శనం చాలా ఆందోళనతో వచ్చాడు శారద దగ్గరకు. ఇద్దరూ కలిసి మైలాపూర్ సముద్ర తీరంలో చాలాసేపు మాటలు లేకుండా కూర్చుండిపోయారు. సుదర్శనం ముఖం, శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. కాసేపు సముద్రంలో ఈత కొట్టిరా సుదర్శనం, చల్లబడతావు అంది శారద అతని ఉద్రేకాన్ని చూసి నవ్వుతూ. నీకు నవ్వెలా వస్తోంది శారదా? భగత్ సింగ్ని తలుచుకుంటే నాకు దుఃఖం ఆగటం లేదు. ఇంత అన్యాయమా? సుదర్శనం ఏడ్చేశాడు. ఈ దేశంలో అన్యాయం లేనిదెక్కడో చెప్పు. అన్యాయాన్ని సహించటం అలవాటు చేసేశారు. కానీ శారద, గాంధీ ఎలా దీనిని చూస్తూ ఊరుకున్నారు? ఆపటానికి ఎందుకు ప్రయత్నించలేదు? నాకు గాంధీ మీద విశ్వాసం పోయింది. చాలా కోపంగా ఉంది. వద్దు సుదర్శనం, విశ్వాసాన్ని పోగొట్టుకోకు. ఇవాళ దేశానికి గాంధీ మాత్రమే ఆశాకిరణంలా ఉన్నారు. ఆయనని కూడా నమ్మకపోతే మనం బతకలేం. కానీ ఆయనేం చేశాడు? వైస్రాయితో జరిపిన చర్చల్లో భగత్ సింగ్ ఉరిని ఆపాలనేది ఒక షరతుగా ఎందుకు పెట్టలేదు? తీవ్రత ఆగటం లేదు సుదర్శనం కంఠంలో. ఏమో ఎందుకు పెట్టలేదో. నమ్ము, సకారణంగానే గాంధీ అలా చేశారని నమ్ము. ఆ మాత్రం నమ్మకం లేకపోతే శాంతి ఉండదు. బతకటం కష్టమైపోతుంది. నేను విశ్వసిస్తున్నాను. నీకు చెబుతాను నా విశ్వాసానికి కారణాలను. కారణాలతో పని లేకుండా లక్షల మంది విశ్వసిస్తున్నారు గాంధీని. ఆ ఆధారాన్ని వదలొద్దు. సుదర్శనం భుజం మీద చేయి వేసింది శారద. కానీ శారద, భగత్ సింగ్ ఎంత ధైర్యంగా ఉరికంబమెక్కాడో తెలుసా? తృణప్రాయంగా చూశాడు ప్రాణాన్ని. పాట పాడుతూ ఉరికంబం ఎక్కాడు. సుదర్శనానికి దుఃఖం ఆగటం లేదు. వెక్కి వెక్కి ఏడ్చాడు. శారద కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నా అవి వెలుగుతున్న ప్రమిదల్లా కాంతిని విరజిమ్ముతున్నాయి. సుదర్శనం, అంత బేలగా అయిపోకూడదు నువ్వు. భగత్ సింగ్ మరణించాడని నువ్వు ఏడుస్తున్నావు. కానీ అతనికి తెలుసు తనకు మరణమన్నదే లేదని. అతనికి చాలా ముందు చూపు. అతనికి తెలుసు లక్షలాది యువతీ యువకులు మనసుల్లో చిరకాలం తాను జీవించబోతున్నానని. అందుకే ఆయనకంత ఉత్సాహం ఉరికంబం దగ్గర. అమృతం తాగాడాయన ఆ క్షణంలో. భగత్ సింగ్ చనిపోయాడని ఎందుకు అనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నావు? నీకు ఆయన ఎన్నడైనా కనిపించాడా? ఒక్కసారైనా చూశావా? అతనొక వెలుగు, అతనొక మార్గం. ఎప్పటికీ అలాగే ఉంటాడు. ఎవరి మీదనైనా మనకి విశ్వాసం పోతుందేమో కానీ భగత్ సింగ్ మన విశ్వాసాన్ని ఎన్నడూ పోగొట్టుకోడు. ఉజ్వలంగా జీవిస్తూ, శ్వాసిస్తూ మన రక్తంలో ప్రవహిస్తూ ఉంటాడు. శారద మాటలు సుదర్శనం దుఃఖాన్ని పోగొట్టి అతనిలో కొత్త చైతన్యాన్ని నింపాయి. శారదలో ఉన్న శక్తి అదే. శారద చుట్టూ చేరే యువకులు, విద్యార్థులు తమ తమ నిరాశ, నిస్పృహలను పోగొట్టుకునేది ఈ విధంగానే. బలహీనంగా శారద దగ్గరకు వచ్చిన సుదర్శనం కొత్త బలంతో అక్కడి నుంచి బయలుదేరాడు. మూర్తిని చూశావా? దెబ్బలు బాగానే తగిలాయి అన్నాడు వెళ్ళబోతూ. చూడలేదు. వాళ్ళిల్లు నాకు తెలియదు అంది శారద నిర్లిప్తంగా. నేనిప్పుడు అక్కడికే వెళ్దామనుకుంటున్నా. నువ్వు రాకూడదు? శారద 2 నిమిషాలు తటపటాయించింది. వెళ్తేనే మంచిది. మూర్తిని ఆ ఇంట్లో భార్యా పిల్లల మధ్య చూస్తే తన మనసు ప్రశాంతం కావచ్చు. నేను వస్తాను. ముందు మా ఇంటికి వెళ్దాం. ఇద్దరూ శారద ఇల్లు చేరారు. శారద లోపలికి వెళ్ళి తల్లితో చెప్పి చీర మార్చుకుని వచ్చింది. వీళ్ళిద్దరూ ట్రిప్లికేన్లో ఉన్న మూర్తి ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రమైంది. బస్సులు, ట్రాములు ఒక పట్టాన దొరకలేదు. వీళ్ళిద్దరినీ ఆహ్వానించిన మూర్తి భార్య లక్ష్మిని చూస్తే శారదకు ఏదో జాలి పొంగుకొచ్చింది.
లక్ష్మి వీళ్ళిద్దరినీ మూర్తి పడుకుని ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది. విశాలమైన గది, గాలి వెలుతురు వచ్చే గది. మూర్తి మధ్యాహ్నపు నిద్ర నుంచి అప్పుడే లేచినట్లున్నాడు. చాలా బలహీనంగా అనిపించాడు. నా భార్య లక్ష్మి పరిచయం అయింది. ప్రశాంతంగా నవ్వింది శారద. సుదర్శనం కుశల ప్రశ్నలు అడుగుతుంటే శారద నాడి చూసి కళ్ళు నాలుక పరీక్షించింది. లక్ష్మి వంక తిరిగి, రక్తం బాగా పోయినట్లుంది. పాలు 2 పూటలా ఇవ్వండి. వేరుశనగ పప్పు, బెల్లం కలిపి ఉండలు చేసి పెట్టండి. అంతా బాగుంది. కంగారు పడాల్సిందేమీ లేదు అని ధైర్యం చెప్తున్నట్లు అన్నది. భగత్ సింగ్ని ఉరితీశారని విని తట్టుకోలేక శారద దగ్గరకు వెళ్ళాను. శారద మాటలతో కాస్త ఊరట కలిగింది. ఇద్దరం నిన్ను చూడాలని ఇక్కడకు వచ్చాం. మంచి పని చేశారు. భగత్ సింగ్ ఉరితో భారత ప్రజలకు బ్రిటిష్ ప్రభుత్వం మీద అసహ్యం, కోపం మరింత పెరుగుతాయి. కానీ గాంధీ ఈ ఉరిని ఆపొచ్చు కదా. శారద ఎంత చెప్పినా నాకు గాంధీ మీద ఈ విషయంలో కోపంగానే ఉంది. లేదు సుదర్శనం, గాంధీనే కాదు, ఎవరూ ఆపలేరు భగత్ సింగ్ మరణాన్ని. అతను దేశ స్వాతంత్ర్యానికి తన జీవితాన్ని కానుక చేయదలుచుకున్నాడు. అది గాంధీకి అర్థమైందేమో. అంటే? సుదర్శనం అసహనంగా అన్నాడు. అంతే. భగత్ సింగ్ మార్గం, గాంధీ మార్గం పూర్తిగా భిన్నం. ఆ భిన్నత్వాన్ని అంగీకరించాడు గాంధీ. భగత్ సింగ్ దేశంలోని యువతరానికి సాహసం నేర్పదలుచుకున్నాడు. భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్లను క్షమాపణ అడుగుతాడా? తాను చేసింది ఇంకో 10 సార్లైనా అవకాశం వస్తే అలాగే చేస్తానంటాడు. చెరసాలను, ఉరికొయ్యలను, ప్రాణత్యాగాలను లెక్క చేయని సాహసం భగత్ సింగ్ది, అతని సహచరులది. ఆ సాహసం రగిలించాడు భగత్ సింగ్. యువతరంలో ఆ యువతీ యువకుల సాహసం, దీక్ష కావాలి గాంధీకి. ఆ సాహసాన్ని ఆయన మరో మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గంలో నిత్యం ప్రయాణించే సాహస యాత్రికులను భగత్ సింగ్ మన జాతికి అందించాడు. శారద తన ఆలోచనలకు మరింత స్పష్టమైన రూపాన్నిచ్చి చెప్తున్న మూర్తి వంక అలాగే చూస్తుండిపోయింది. సుదర్శనం మరింత అసహనంగా లేచి నిలబడ్డాడు. అంటే ఇది రాజకీయ ఎత్తుగడ కావచ్చు, కాకపోవచ్చు అన్నాడు మూర్తి. శారద కాస్త గట్టిగా చెప్పింది. కాదు, కానే కాదు. గాంధీ ఏం చెయ్యాలని నీవనుకుంటున్నావు సుదర్శనం? భగత్ సింగ్ని ఉరి తీయొద్దని, క్షమించమని అడగటమంటే అతని మార్గం నుంచి అతన్ని దారి మళ్లించటమే. గాంధీ ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తాడు. ఈ సంఘటనను మనం మామూలు దృష్టితో, బాధతో, మమకారంతో అర్థం చేసుకోకూడదు. చాలా ఉన్నతం భగత్ సింగ్ ప్రాణత్యాగం. గాంధీనో మరొకరో రక్షిస్తే జీవించి, లేకపోతే మరణించేంత స్వల్ప ప్రాణం కాదు భగత్ సింగ్ది. ఆయన లక్ష్యం వేరు. భగత్ సింగ్ మరణించాడని నువ్వంటున్నావు. అతనికి మరణమే లేదని నేనంటున్నాను. యువకుల మనసుల మీద భగత్ సింగ్ వేసిన ముద్ర ముందు గాంధీ చాలడు. అది ఇవాళ కాదు, ముందు ముందు ఇంకా బాగా తెలుస్తుంది. అవును సుదర్శనం, నా అభిప్రాయం కూడా అదే. శారద, నేను ఒక్కలాగే ఆలోచిస్తాం కదూ శారద? మూర్తి బలహీనంగా నవ్వాడు. శారదకు ఒక్కసారి పట్టరాని దుఃఖం వచ్చింది. దానిని నిగ్రహించుకుని పేలవంగా నవ్వింది. లక్ష్మి పలహారాలేవో తీసుకొచ్చింది. లక్ష్మితో పాటు 2 ఏళ్ల వయసున్న చిన్న పిల్లవాడు కూడా వచ్చాడు. మా అబ్బాయి అంది లక్ష్మి. వాడి పేరు మీ నాన్నగారి పేరే, రామారావు. మూర్తి శారద కళ్ళలోకి చూసే ప్రయత్నం చేశాడు. శారద పిల్లవాడిని దగ్గరకు తీసుకుంది. ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల మీద ముద్దు పెట్టింది. సుదర్శనం తను పనిచేస్తున్న పత్రికా విశేషాలేవో చెబుతూ కూర్చున్నాడు. ఆలస్యం అవుతోంది, వెళ్దామా అని లేచింది శారద. లక్ష్మి శారదకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చింది. ఆ రాత్రి శారద మనసు ప్రశాంతమైంది. మూర్తి మంచి స్నేహితుడు, అంతేనని ఆమె మనసుని స్థిరం చేసుకుంది. మూర్తి మగవాడు కాకపోతే ఎలా అరమరికలు లేకుండా స్నేహం చేసేదో అలాగే చెయ్యాలి. మూర్తి ఈ స్నేహాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. స్త్రీ పురుషుల మధ్య స్నేహం కొత్తగా ఏర్పడుతోంది. బహుశా ఆ స్నేహాన్ని తనలాగా ఆస్వాదిస్తున్న స్త్రీ ఆంధ్రదేశంలో ఇంకొకరు లేరేమో. తనకు మగ స్నేహితులే చుట్టూ. వాళ్లతో చాలా స్వేచ్ఛగా మాట్లాడుతోంది. వాళ్ళ భుజాల మీద చేతులు వేస్తుంది.
వాళ్ళు నిరాశతో ఏడుస్తుంటే తలనిమిరి బుజ్జగిస్తుంది. వాళ్ళెవరూ దానిని వేరే రకంగా తీసుకోలేదు. కొందరు అక్క అని బాంధవ్యం కలుపుకున్న స్నేహంగానే చూసేవారు చాలామందే ఉన్నారు. బహుశా మూర్తి ఈ స్నేహం ప్రేమగా అనుకుంటున్నాడేమో. సుదర్శనంతో స్నేహానికి, మూర్తితో స్నేహానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. సుదర్శనంతో కంటే మూర్తితో తన భావాలు బాగా దగ్గరవుతాయి. తను సుదర్శనానికి బలం ఇవ్వగలదు. మూర్తి తనకు బలం ఇవ్వగలడు. భావాలలో తనకంటే బలమైన పురుషుడిని మొదటిసారి చూసి తను కూడా కొంత సంచలనానికి, ఆకర్షణకు లోనయ్యింది. అది ప్రేమ అనుకున్నది. తనలాంటి ఆధునిక స్త్రీని ఎన్నడూ చూడని మూర్తి తనని చూసి ఆకర్షితుడై ప్రేమిస్తున్నాననుకున్నాడు. కానీ ఇదంతా తాత్కాలికం. తమది స్నేహం. స్త్రీ పురుషుల మధ్య స్నేహం కుదురుతుంది. నాన్నకు హరిబాబాయికి ఉన్న స్నేహం లాంటిదే తమ స్నేహం. శారదకు చలంగారి శశిరేఖ పుస్తకం గుర్తొచ్చింది. స్నేహం, ప్రేమ, మోహం వీటి గురించి గందరగోళపడే కదా శశిరేఖ అంత ఘర్షణ పడింది. తనకా గందరగోళం ఉండకూడదు. శశిరేఖ గురించి కొత్తగా ఆలోచించటానికి చాలా ఉందనిపించింది. ఆ పుస్తకం తీసి చదువుతూ నిద్రపోయింది. మరుసటి రోజు కాలేజీలో, ఆస్పత్రిలో పనులన్నీ ముగిశాక ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళింది. స్త్రీ పురుష సంబంధాలను మానసిక శాస్త్రరీత్యాను, సామాజికంగానూ విశ్లేషణ చేసే పుస్తకాలేమైనా ఉన్నాయా అని అడిగింది. హేవలాక్ ఎల్లిస్ పుస్తకం చదివారా అని అడిగాడాయన. లేదంది. నా దగ్గరుంది, ఇస్తాను అని తనతో పాటు శారదను ఇంటికి తీసుకెళ్ళి ఆ పుస్తకం ఇచ్చి పంపాడు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.